ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఈరోజు భగవద్గీత మొదటి అధ్యాయంలో 2వ శ్లోకం. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తథా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. ఇప్పుడు అర్థాన్ని చూద్దాం. తథా అంటే అప్పుడు, రాజైన, దుర్యోధనుడు, వ్యూఢం వ్యూహంగా ఏర్పాటైన, పాండవానీకం పాండవ సైన్యమును, దృష్ట్వా వీక్షించి, తు ఆ తరువాత, ఆచార్యం ద్రోణాచార్యుని, ఉపసంగమ్య సమీపించి, వచనం మాటను, అబ్రవీత్ పలికాడు. సంజయుడు చెబుతున్నాడు, మహారాజా వ్యూహంగా ఏర్పడిన పాండవ సైన్యాన్ని దుర్యోధన మహారాజు చూశాడు. వెంటనే ద్రోణాచార్యుల వద్దకు వెళ్ళాడు. తన మాటలను వినిపించాడు. పాండవుల సేనాపతి దృష్టద్యుమ్నుడు యుద్ధ శాస్త్రానుసారముగా తమ సైన్యమును వజ్రం అను పేరుగల వ్యూహముగా నమర్చెను. ఆ అద్భుతమైన వ్యూహరచనను చూసి ఆశ్చర్యం చెంది తమ సైన్యాన్ని ఇంకా అద్భుతంగా నిర్మింపచేసే ఉద్దేశంతో కాబోలు వెంటనే రాజును అని కూడా ఆలోచించకుండా ఆ వార్తను తమ గురువగు ద్రోణాచార్యునకు దగ్గరకు వెళ్ళి వినిపించాడు. పాండవుల సైన్యాన్ని చూసి, ఇంకా ముఖ్యంగా భీమాదులను చూసి భయపడి అయినా కావచ్చు. ప్రారంభంలోనే రాజు ధైర్యాన్ని కోల్పోవద్దు, అది అశుభ సూచకం. హరి ఓం తత్సత్.